పెద్ద పంజానీ మండలం గోనుమాకల్పల్లిలో పట్టా భూమిలో ఇసుక తవ్వకాలను అడ్డుకున్న రైతు, ఇసుక తవ్వకాల వల్ల మా భూమిలో 27 మామిడి చెట్లు నాశనమయ్యాయని అంటున్న రైతు, ప్రవీణ్ కుమార్ భూమిలో 30 అడుగుల పైగా ఇసుక తవ్వేశారని, కౌండిన్య నదిలో మొత్తం ఇసుక జేసీబీలు పెట్టి ట్రాక్టర్లతో గోనుమాకల్పల్లి నుండి కర్ణాటక బార్డర్ 10 కిలోమీటర్లు ఉండగా కర్ణాటకకు ఇసుక తరలించి సొమ్ము చేసుకుంటున్నారని, తెలుగుదేశం ప్రభుత్వం పేదలకు ఇండ్లు కట్టుకోమని ఇసుక ఉచితం అంటే చాలామంది ఇదే బాట పట్టారు. మా పట్టా భూముల్లో ఇసుక ట్రాక్టర్లు వేస్తూ ఉంటే ఇసుక ట్రాక్టర్కు అన్ని టైర్లు గాలి తీసేశాం. చెక్ డ్యామ్ కింద ఇసుక పూర్తిగా తవ్వేశారు. రేపు ఎప్పుడన్నా వర్షాధారణ పెరిగిందంటే చెక్ డ్యాములు చీలిపోయి పగిలిపోయి రైతుకు నష్టం ఏర్పడుతుంది. ముందుగా దీనిపై చర్యలు తీసుకోవాలని రైతులు వాపోతున్నారు. రెవెన్యూ డిపార్ట్మెంట్ కూడా ఇప్పటికీ మేము ఎన్నోసార్లు తెలిపామని రైతులు చెబుతున్నారు. ప్రభుత్వం వీరి మీద చర్యలు తీసుకోవాలని కోరుకుంటున్న రైతులు గారు చెప్పినారు అనేసి పట్టా భూముల్లో ఉండే చెట్లని అన్నిటిని ధ్వంసం చేస్తూ ఉన్నారు. ఇది TV9 వాళ్ళు గమనించి మాకు న్యాయం చేయవలసిందిగా కోరుకుంటా ఉన్నాం. మీడియాను అర్థిస్తూ ఉన్నాము, మాకు న్యాయం చేయండి. భూములంతా ధ్వంసం చేస్తూ ఉన్నారు. టీడీపీ ముసుగులో స్టిక్కర్లు వేసుకొని మొత్తం ధ్వంసం చేస్తున్నారు. MRO, MDO, కలెక్టర్లు ఎవరెవరు దీనికి అధికారులు బాధ్యులు వాళ్ళందరూ వచ్చి మాకు న్యాయం చేయండి. ఈ పర్యావరణాన్ని రక్షించండి. ఎక్కడికి అంతం? ఇది చెక్ డ్యాము. చెక్ డ్యామ్ ఎంత లోతుకి ఎత్తేసినారో చూడండి. ఈ డ్యామ్ ఉండదు. వాన వచ్చిందంటే ఈ డ్యామ్ ఉండదు. ఈ డ్యామ్ పోయిందంటే మా భూములు కొట్టుకుపోతాయి. మాకు న్యాయం చేయండి, మాకు న్యాయం చేయండి. అర్థిస్తున్నాం మీడియాని, మాకు న్యాయం చేయండి. TV9 వాళ్ళకి విన్నపము, ఇది ఒక పెద్ద ఇసుక మాఫియా. ఇంతకుముందు ప్రభుత్వంలో ఇటువంటి అన్యాయాలు అక్రమాలు లేవు. ఇక్కడ ఎవరైనా ఇసుక ఎత్తాలంటే భయపడతా ఉండ్రి. ఇప్పుడు కార్యకర్తలు అనే పేరుతో చాలా మంది ఇసుక మాఫియా రెడీ అయిపోయి వచ్చి భూములు మొత్తం ధ్వంసం చేస్తూ ఉన్నారు. ఇది టీడీపీ స్టిక్కర్లు అంటించుకొని ధ్వంసం చేస్తూ ఉన్నారు. మొత్తం భూమి పట్టా భూములు, చెట్లు, చామలు అన్నీ స్వరంగం చేసుకొని పోతా ఉన్నారు. వంకొచ్చినా వరదొచ్చినా మా పట్టా భూములు మొత్తం ధ్వంసం అయిపోతుంది. స్వరంగం లాగా చేసుకొని పట్టా భూముల్లో ఇసుకెత్తుతా ఉన్నారు. ఇది న్యాయమా? ఇది చంద్రబాబు నాయుడు గారికి న్యాయమా? లోకేష్ బాబు గారికి న్యాయమా? ఇందుకేనా మేము ఈ ప్రభుత్వాన్ని ఎన్నుకునింది? మా భూములు పోగొట్టుకోవడానికా మేము ఎన్నుకునింది? ఈ MROలు ఏం చేస్తున్నారు? మా TV9 వాళ్ళని అర్థిస్తున్నాను, మాకు న్యాయం చేయండి. ఇక్కడ చెక్ డ్యామే లేదు. రేపు వాన వచ్చిందంటే ఈ చెక్కు డ్యాము మొత్తం కొట్టుకొని పోతుంది. ఇదేనా ఈ ప్రభుత్వం యొక్క అధికారుల యొక్క తీరు? న్యాయం చేయండి. TV9 వాళ్ళని అర్థిస్తున్నారు, మాకు న్యాయం చేయండి. స్వామి నెంబర్ వేయండి స్వామి. అట్లా ఇసుక ఏమన్నా నెంబరా? నా పేరు ప్రవీణ్ కుమారు, మాది గోనుమాకల్పల్లి పెద్ద పంజానీ మండలము, చిత్తూరు జిల్లా. మాకు అన్యాయం జరుగుతుంది. మీడియా సహాయం కోరుతా ఉన్నాము, మాకు న్యాయం చేయమని. ఇది డ్యాము, మామూలుగా డ్యాము 2 అడుగులు లోపలికి వేసి కడతారు, చెక్ డ్యాము. ఆ డ్యాము లోపలికి కూడా వెళ్ళిపోయి ఇసుక లోడేస్తూ ఉంటారు ఇసుక మాఫియా. ఇది మే జూన్ నుంచి స్టార్ట్ అయిపోయింది. అంతవరకు ఈ పక్క ఎవరు చేయి పెడతా ఉండలేదు. భయపడతా ఉంటారు ఎవరైనా వచ్చి పెట్టాలంటే కూడా. ప్రభుత్వం చాలా స్ట్రాంగ్గా ఉన్నింది. ఇదంతా చేసినారు. ఇప్పుడు గత ఏప్రిల్ మే నుంచి అల్లకల్లోలం అయిపోయింది మొత్తము. ఇది శంకర్రాయలపేట దొరచెరువు వచ్చే మరవ పారే ప్రాంతము కౌండిన్య నది. కౌండిన్య నదికి ఇదవుతుంది. మేము వ్యవసాయం చేసుకుంటా ఉంటే మేము ఇది ఎత్తుతూ ఉంటే మేము అధికారుల దృష్టికి కూడా తీసుకెళ్ళాము. కానీ ఏమాత్రం ప్రయోజనం లేదు. ఇప్పుడు పట్టా భూములు లేకొచ్చేసి భూములు స్వరంగం పెట్టుకొని వెళ్ళిపోతా ఉన్నారు. రేపు వాన వచ్చిందంటే ఏరు వచ్చిందంటే మా భూమి అంతా పట్టా భూమి కోసేస్తుంది. సర్వే రాళ్ళనంతా పీకేసి ఉన్నారు. ఇది మాకు అన్యాయం జరిగిపోతుంది. మీడియా వాళ్ళని ప్రార్థిస్తూ ఉన్నాము, మాకు న్యాయం చేయమని. ఎటువంటి అధికారులు ఉండారో అధికారులకు పంపించి ఇక్కడ వచ్చి పరీక్షించమనండి. రాత్రుం బౌల్ ఇదే ఇసుక లోడడము. బార్డరు 10 కిలోమీటర్ల బార్డరు, ఆడ పోయి లారీలకు ఎక్కించి బెంగళూరుకు తోలేస్తూ ఉన్నారు. ఇక్కడ ఎవరైనా ఇల్లు కట్టుకోవాలనుకుంటే కూడా ఇసుక లేకుండా చేస్తూ ఉన్నారు ఇసుక మాఫియా. అందరూ ప్రస్తుత ప్రభుత్వం యొక్క స్టిక్కర్లు అంటించుకొని ఏకదాటిగా దౌర్జన్యం చేస్తూ ఉన్నారు. ప్రభుత్వానికి విన్నపించుకుంటా ఉన్నాను, దయచేసి మాకు న్యాయం చేయండి, మా కడుపులు కొట్టద్దండ, పరివారాన్ని కాపాడండి. చెట్లు ఈ గుట్టలు ఏమి వదలడంలో అన్నీ పెరుక్కొని పోతా ఉన్నారు. దయచేసి పరివారాన్ని కాపాడండి. ఈ డ్యాము వాన వచ్చిందంటే నిలవబోయలేదు ఈ చెక్ డ్యాము. దీని వెనకాల ఇంకొక చెక్ డ్యామ్ ఉంది, అది కూడా అదే పరిస్థితి.
మొత్తం ఎత్తేసినారు. ఇది ఎవరిని చూసుకొని ఎత్తుతా ఉండారో, ఇది ప్రభుత్వ సహకారం లేని ఇవి జరగదు అనుకుంటా ఉన్నాను. కాబట్టి ప్రభుత్వం మాకు సహాయం చేసి దీన్నంతా మాకు రక్షించాలా, ఈ పరివారాన్ని రక్షించాలా, మా భూములను కాపాడాలని మేము ప్రార్థిస్తూ ఉన్నాము. దయచేసి మా కోరికలు తీర్చండి, మా విన్నపాన్ని విని మాకు న్యాయం చేయండి. నమస్కారం, నా పేరు బాలకృష్ణ, మాది గోనుమాకులపల్లి నివాసం. ఇక్కడ ఏరు దగ్గర ఒక 30 అడుగుల వరకు ఉన్న ఏరుని దాదాపుగా 100 అడుగుల వరకు చేశారు. అందులో మా పట్టా భూముల్లో వచ్చేసి అక్రమ తవ్వకాలు చేసి ఇసుక నిల్వలు అనేది తీసుకెళ్ళిపోతున్నారు. దానివల్ల మా భూములు కానీ మాకు సంబంధించిన భూములన్నీ కూడా ఏరికి లాగేసినారు. సో దానివల్ల మేము చాలా ఇబ్బంది పడుతున్నాము. మేము ఈ పార్టీకి కానీ ఈ ప్రభుత్వానికి కానీ ఎప్పుడు కూడా మేము శత్రువులం కాదు. మేము ఈ పార్టీ విధేయులమే. అయినా సరే అక్రమంగా మా భూముల్లోనే ఇసుక అనేది లాగేస్తున్నారు. ఏరులో ఉన్నటువంటి మా పట్టా భూముల్లోనే ఇలాంటి అక్రమాలన్నీ జరుగుతున్నాయి. దయచేసి ఈ ప్రభుత్వం కొద్దిగా దీనిపైన శ్రద్ధ వహించి మాకు సంబంధించిన భూములన్నీ కూడా మావి ఎక్కడి వరకు అయితే ఉందో అక్కడి వరకు వదిలేసి తక్కిన ఏరులో ఎక్కడైతే మీరు తీసుకోవాలో అక్కడి వరకే తీసుకోండి, మా భూముల వరకు రాకండి. దయచేసి ఇది మా మనవి ఈ ప్రభుత్వానికి తెలియజేసుకుంటున్నాము. దయచేసి మా భూములన్నీ కూడా మీరు పక్కకు పెట్టి మీది ఎక్కడి వరకు అయితే ఉందో అక్కడ తీసుకోవాలని విన్నపించుకుంటున్నాం.